బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. जयसि नित्यं जननी वपुषि वचसि मनसि 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 వారణాస్యాం విశాలాక్షి. శ్రీ కాశీ క్షేత్రం సృష్టి ఆదిగా శివ నివాస స్థానం. శివునికి కైలాసం కన్నా ప్రియమైనటువంటి స్థానం కాశీ క్షేత్రం. అంటే అసలు కాశీ అని మనం నిత్యం ఒక్క పర్యం చెప్తే చాలు అన్నారు. మన శరీరంలో హృదయ భాగం కాశీ. అక్కడ పరమాత్ముడు నివసిస్తూ వారణాసి నదుల మధ్య సంగంలో బ్రహ్మనాడి రూపంతో సదాశివుడు ఎప్పుడు అక్కడ నెలకొన్నాడు. అందుకని పూర్వంలో వారణాసి అంటే వారణాసికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంకా తిరిగి రారు. అది ఒక ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి నడుచుకొని వెళ్ళాలా, కీంకారణ్యం మధ్యలో వెళ్ళాలా, ఎన్నో నదులు దాటాలా, ఎన్నో కొండలు ఎక్కాలా. అందుకని ఎవరైనా వారణాసికి వెళ్ళి వచ్చారంటే ఆ వారణాసి యొక్క పేరే పెట్టుకుంటారు వాళ్ళు. ఎవరో వచ్చారు వాపస్సు అని. ఒకానొక్కప్పుడు ఆ సౌకర్యం నడుచుకొనే వెళ్ళాలా, ఒట్టి కాళ్లతో వెళ్ళాలా, చెప్పులు కూడా వేసుకోకూడదు. మరి పడుకునేటప్పుడు కూడా దిండు పరుపు ఏమీ ఉండకూడదు, నేల మీదే పడుకోవాలి. ఎక్కడ చీకటైతే అక్కడ ఉండాలి. మళ్ళీ ఎక్కడ సూర్యోదయం అయిందో అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణాన్ని వెళుతూ మధ్యలో ఎక్కడ సరోవరాలు కానీ లేక నదులు కానీ ఎక్కడ దొరికితే అక్కడ స్నానం చేయాలి. అక్కడే వంట చేసుకునేవాళ్ళు. దానికి సరైనటువంటి సరుకులన్నీ తీసుకువెళ్ళి జతలో అది కూడా మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మధ్యలో ఎక్కడ అయిపోయినా సరుకు అంతే. ఇంకా మళ్ళీ ఉపవాసంతోనే వెళ్ళాలి. ఎందుకో ఒక అందాజుగా పెట్టుకుంటారు, ఇంత బియ్యం కావాలా, ఇంత పప్పు కావాలా అని. చప్పిడి కూడా అంతే. ఉప్పు కూడా ఎక్కువ లేదు, వాడరు, కారం లేదు. ఆహారం మిగిల్చటానికి అక్కడక్కడ దొరికినటువంటి పండ్లు ఫలాలు ఇవి మాత్రమే తీసుకునేవాళ్ళు. ఇక స్వామికి అర్పణ చేసేది వేరే ఒక మూట, దాన్ని కూడా వాళ్ళు మోసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ విధమైనటువంటి యాత్రలు అప్పట్లో చేసేవాళ్ళు. ఒక కాశీకి ఏమిటి, అన్ని యాత్రలు అదే విధంగా చేసేవారు. వాళ్ళ యొక్క ఆయస్సు లోపల ఇన్ని యాత్రలు చేశామని వాళ్ళు చెప్పేవారు, చెప్పుకునేవారు. ఒక గొప్ప కొన్ని ఊర్లలో అయితే ప్రతినిత్యము సమారాధన ఉండేది. యాత్ర వెళ్ళి వచ్చిన తర్వాత సమారాధన చేసే ఒక పద్ధతి. కాశీ సమారాధన అంటాం కదా, ఇప్పుడు కూడా అంటాం. ఇప్పుడు కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు చేస్తారు. ఒకానొకప్పుడు భూలోకమంతా కూడా చెడ్డరాజుల చేతుల్లో పడి
అధర్మంతో నిండిపోయింది. అన్ని యుగాల్లోనూ అంతే జరుగుతూ వచ్చేది, ఒకే యుగం కాదది. ఏం కలియుగమే అనుకున్నారా? ఇంతకన్నా ఘోరంగా ఉండింది అప్పుడు. కలియుగంలో ఉండేటువంటి మనీషి రూపంతో ఉండే రాక్షసులు దండుకున్నప్పటికీ రాక్షసులే దండుకున్నారు అప్పుడు. అందుకని చూస్తే కలియుగమే కొంచెం మేలేమో అనిపిస్తుంది. అంత బాధపడ్డారు ఆ యుగాలలో. కానీ పరమాత్ముడి యొక్క సహాయం ఉండేది. ఇప్పుడు హెల్ప్ లైన్ సహాయం అంతే, ఇంకేం లేదు. అది తప్పితే ఇంకేం లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు కాశీ క్షేత్రంలో తపస్సులో మునిగి ఉన్నటువంటి దివోదాసు అనేటువంటి క్షత్రియుణ్ణి పిలిచి అతనిని తపస్సు మాని రాజ్యం చేయమన్నాడు. దివోదాసు అనే కథ దీనికి పూర్వం చాలా పెద్ద కథ అయిపోయింది. దివోదాసు ఎందుకు రావటం అనేది కూడా చాలా బాగుంది. ఇక్కడ చిన్నగా మనం చెప్పుకోవచ్చు అంతే, కానీ ఇది విస్తారమైనటువంటి ఒక కథ. ఇది ఎంత చెప్పుకున్నా చాలదు మనకు. మామూలు రాజులు, వెనకటి రాజులు వాళ్ళందరూ కూడా యోగ రాజులు. వాళ్ళందరూ కూడా అటువంటి పిలిపించుకునేవారు. ఇప్పుడు వాళ్ళు రాజులంతా భోగరాజులు. అందుకని భోగం ఎప్పుడొచ్చిందో, అక్కపక్క సామ్రాజ్యంలో భోగం ఎప్పుడొచ్చిందో నాశనం అయిపోయింది. పాలన స్థితినే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా ఇంట్లో కూడాను యజమానికి భోగలాలస, చెడు అలవాట్లు వచ్చిందంటే ఆ ఇల్లు, ఆ వంశము నాశనం అయిపోతుంది. దివోదాసు బ్రహ్మ మాట కాదనలేక అంగీకరిస్తూ తాను రాజ్యం చేయాలంటే దేవతలంతా భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని షరతు పెట్టాడు. అయ్యా, ఈ భూమిని పాలించు, ఇక తపస్సు మానుకో అని చెప్పినప్పుడు ఆయన ఒక షరతు పెట్టాడు. ఇద్దరు ఉండకూడదు, రాజ్యం చెడిపోతుంది. నన్ను పాలించమన్నారు కాబట్టి వాళ్ళెవరూ ఉండటానికి వీల్లేదు. ఎందుకు, వాళ్ళదంతా నేను చూసుకుంటాను. అంత మహానుభావుడు దివోదాసు, సామాన్యుడు కాదు, అంత తపస్వి, ధర్మబద్ధంగా ఉండేవాడు, ధర్మాన్ని ఎప్పుడూ తప్పేవాడు కాదు. అందుకని అతనికి ఆ పదవి బ్రహ్మ ఇవ్వాల్సి వచ్చింది. ఆ షరతుకి లోబడి శివుడు కూడా కాశీ వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు దేవతలంతా వెళ్ళిపోవాల్సి వచ్చింది. షరతు పెట్టాడు కదా అందరూ వెళ్ళిపోవాలని. అన్ని దేవతలు ఖాళీ చేసేసారు. ఇల్లు ఖాళీ చేసినట్టుగా అందరూ చేశారు. ఒక ఇంట్లో ఇద్దరు యజమానులు ఉండకూడదు, ఒకే యజమాని ఉండాలా అని అందరినీ ఖాళీ చేసి పారేశారు. దివోదాసు కాశీని రాజధానిగా చేసుకుని తానే సమస్త దేవతా రూపాలు స్వీకరించి అన్ని రూపాలు తానే స్వీకరించాడు. అంత శక్తి ఉండింది. కార్తవీర్యార్జునుడిలాగా దత్తాత్రేయుడు యొక్క వరదానంతో కొనాకేమైంది, వరగర్వితమైంది. వరగర్వంతో నాశనం అయిపోయాడు. కానీ ఇక్కడ వరాలు పొందిన వాళ్ళకంతా కూడా ఎందుకో చివరిలో కొంచెం గర్వం వస్తుంది. తానే సమస్త దేవతా రూపాలు స్వీకరించి అద్భుతంగా రాజ్యం చేయసాగాడు. శివుడు మాత్రం కాశీ వియోగం భరించలేక తిరిగి కాశీక్షేత్రం చేరాలని చాలా ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు కూడా. శివుడికి మాత్రం కాశీ వదిలి వెళ్ళటానికి మనసు రాలేదు పాపం. ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. For more videos like this, subscribe Big TV channel.